జూలై 1 నుండి 3 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటన. ఏఎస్ఎల్లో భాగంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్ ఎస్పీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు 11 గంటలకు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పునపరివారిపాలెం చేరుకొని అక్కడ ప్రజావేదికలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుండి సమయానికి తిరుపతి జిల్లా శ్రీ సిటీకి చేరుకొని అక్కడ హీరో హోండా షోరూమ్ ప్రారంభిస్తారు. 2వ తేదీన ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లి పంచాయతీ వద్ద నిర్వహించనున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రివర్యులు తదితరులు పాల్గొననున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ముక్కవారిపల్లి సభావేదిక నందు ఏర్పాటు చేసిన ముందస్తు భద్రతా శ్రేణి లైజన్ అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, రెడ్ శాండల్ ఎస్పీ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావులతో కలిసి సమీక్ష నిర్వహించి ప్రముఖుల పర్యటనలో భాగంగా ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓబులవారిపల్లె మండలంలోని ముక్కవారిపల్లి పంచాయతీ వద్ద జూలై 2న నిర్వహించనున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రివర్యులు తదితరులు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రముఖుల పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీల కోసం ప్రత్యేక గ్రీన్ రూములను సిద్ధంగా ఉంచాలని, అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే వీవీఐపీల వెంట వెళ్లేలా కట్టుదిట్టమైన నియంత్రణ అమలు చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద స్వాగతానికి అనుమతి పొందిన వారు తమ విధులు పూర్తయిన వెంటనే వీఐపీ లాంజ్కు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, వీవీఐపీలతో కలిసి కార్యక్రమ ప్రాంగణమంతా తిరగకుండా ప్రత్యేక ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పర్యటన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్లను ఏర్పాటు చేయాలని, సేఫ్ రూమ్, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్సులు, అవసరమైన రక్త గ్రూపులు, మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రముఖులకు అందించే ఆహారాన్ని నిబంధనల మేరకు పరీక్షించాలని ఆదేశించారు. ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. కాన్వాయ్ వాహనాలు మంచి కండిషన్లో ఉండేలా ముందుగాలే పరిశీలించాలని తెలిపారు. ప్రముఖులకు భోజన, త్రాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఎయిర్పోర్టు అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ అంశాలు, కేటాయించిన విధుల్లో అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ పోలీసు శాఖ తరపున బందోబస్తు కట్టుదిట్టంగా ఉండాలని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. వేదిక వెనుక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ ద్వారా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ప్రవేశ ద్వారాలు సహా అన్ని ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. జూలై 2వ తారీఖున మనకి రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముక్కవారిపల్లిలో నేషనల్ లాంచ్ ఆఫ్ వీబీ జీరామ్జీ ప్రోగ్రాం, అంటే ఇది వరకు 2005 నుంచి 2026 వరకు ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ని రూపురేఖలు మార్చి కొత్త పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్నే వీబీ జీరామ్జీగా నామకరణం చేశారు. ఆ కార్యక్రమం యొక్క నేషనల్ లాంచ్ జూలై 2వ తారీఖున మనము ముక్కవారిపల్లి నుంచి చేసుకోబోతున్నాం. ఈ ప్రోగ్రాంకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ స్టేట్ పెమ్మసాని గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సమక్షంలో సుమారుగా
20,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఒక ఫామ్ పాండ్, అదేవిధంగా ఒక మ్యాజిక్ డ్రైన్ ప్లాంటేషన్ అండ్ గడిచిన సంవత్సరాల్లో ఎన్ఆర్జీఎస్లో మన రాష్ట్రం ఎటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ చేసింది ఇవన్నీ కూడా షోకేస్ చేయబోతున్నాం. అదేవిధంగా మనకి విబి జీరామ్జీ సంబంధించి కొంతమంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది సెలెక్ట్ బెనిఫిషరీస్తో కూడా కేంద్ర మంత్రివర్యులు ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా గైడ్ లైన్స్ ఇవన్నీ మిగతావన్నీ కూడా జూలై 2వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు గడిచిన 4 రోజుల నుంచి జిల్లా యంత్రాంగం కూడా చేస్తూ ఉంది. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎట్లా పార్కింగ్ ప్లేసెస్ చేయాలి, భోజన వస్తువులు ఎలా పెట్టించాలి, అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్ ఎట్లా చేయాలి, ట్రాఫిక్ డైవర్షన్ ఎలా చేయాలి, అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి, డయాస్ అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి, ఇలా A to Z అన్నీ కూడా ఏర్పాట్లన్నింటిని కూడా సమీక్ష చేయడం జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా ఫుల్ స్పీడ్తో కూడా చేస్తున్నాము. వీఆర్ ఫుల్ కాన్ఫిడెంట్ మంచిగా ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేసే విధంగా కూడా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా కృషి చేస్తుంది.